చక్రవర్తుల శౌర్యమిది బ్రాహ్మ్యమిది క్షాత్రమన్న గర్జాఘోష పుల్కలే ఎత్తించెరా పౌరుషమ్మే పొంగెరా. శాతవాహనులు మౌర్య సామ్రాజ్య పతనానంతరం కోటిలింగాల రాజధానిగా మన ప్రాంతంలో ఏర్పడిన రాజ్యం శాతవాహనులదే. వీరిలో గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠీపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి ముఖ్యమైనవారు. వీరు 2000 సంవత్సరాలకు పూర్వమే దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు. వీరి కాలంలో వడ్లమాను, అమరావతి, బట్టిప్రోలు, ఫణిగిరి, నేలకొండపల్లి మొదలైన చోట్ల స్తూపాలు, బౌద్ధారామాలు నిర్మించారు. వీరు విదేశాలతో కూడా వ్యాపార సంబంధాలు నెలకొల్పారు. రోమ్కు చెందిన నాణ్యాలు ఇక్కడ లభించడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. విదేశాలకు సరుకులను పడవలపై ఎగుమతి చేసేవారు. శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఇదిగిదిగో ఈ ఉత్తుంగ గోదావరి ఒడ్డున క్రీస్తు పూర్వం వర్ధిల్లిందొక మహానగరం. మరుగున పడ్డ చరిత్రలో మణిహారం. తవ్వి తలకెత్తుకున్న ఘన గతంలో కీర్తి కిరీటం. శాతవాహనుల తొలి రాజధాని, దక్షిణ భారత పురాతన చిరునామా, తెలంగాణ ప్రాచీన వైభవ నేల మన కోటిలింగాల.
90 దుర్గాలు, 1,00,000 కాల్బలం, 2,000 అశ్వాలతో దళం, 1000 ఏనుగుల చతురంగ బలం. మొగస్తనీస్ రాసిన ఆ దక్షిణ భారత రాజ్యం ఇదే. బౌద్ధ జాతక కథల్లోని అశ్మక జనపదం మనదే. సుమేరియన్లతో వ్యాపార సంబంధాలు నిలిపిన అతి పురాతన భూభాగం. శాతవాహనులకు పూర్వమే దక్కన్ నేలను ఏలిన స్థానిక చక్రవర్తుల పరిపాలనా కేంద్రం. 2500 ఏండ్ల కిందటే విలసిల్లిన నాగరిక నగరం. మట్టి పొరల్లో మహా చరితను దాచుకున్న మహిమాన్విత క్షేత్రం. దొరికిన నాణాలు శాతవాహనుల తొలిరాజు సిముకుడివి అని తేలడంతో దక్షిణ దేశ ప్రాచీనతకు అమూల్యమైన ఆధారం దొరికింది. గోదావరి ఒడ్డున చిముకా పేరుతో లభించిన 100 కొద్దీ నాణాలు చెబుతున్న చరిత్ర అంతా ఇంతా కాదు. శ్రీముఖుడి గురించి అప్పటిదాకా ప్రస్తావనలే తప్ప ఆధారాలు లేవు. కోటిలింగాల తవ్వకాలతో శాతవాహనుల మూలాలపై పురాతత్వ రుజువులు వెలుగులోకి వచ్చాయి. కోటిలింగాల ఈ ప్రాంతం శాతవాహనుల, ఇక్ష్వాకుల, విష్ణుకుండినుల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. వీరి కాలాలకు చెందిన ఎన్నో నాణ్యాలు, మట్టి పాత్రలు ఇక్కడ లభించాయి. ఇక్కడ అనేక ద్వారాలు గల మట్టి కోట, దానికి 4 వైపులా కోట బురుజులు కనిపిస్తాయి. అంతేకాకుండా ఫణిగిరి, నేలకొండపల్లి, కొండాపూర్, ధూళికట్ట, పెదబంకూర్, కీసరగుట్టలలో అనేక బౌద్ధ స్తూపాలు, చైత్యాలు, విహారాలు బయటపడ్డాయి. నాయకులు చిన్న రాజులుగా ఎదిగిన విధానం. మేకదోని శిలాశాసనం. ఈ శాసనాన్ని చదివి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. శాతవాహన రాజ్యం అంతమైన తర్వాత ఈ ప్రాంతాన్ని శ్రీరాముని వంశం వారమని చెప్పుకునే ఇక్ష్వాకులు కృష్ణా తీరం దగ్గరలోని విజయపురి రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వీరిలో యహువల క్షాంతమూలుడు, వీరపురుషదత్తుడు ముఖ్యులు. వీరు అశ్వమేధ, రాజసూయ యాగాలు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అయినా పరమత సహనం పాటించి ఇతర మతాలను కూడా అభిమానించారు, ఆదరించారు. నాగార్జున కొండపై అతిపెద్ద బౌద్ధ స్తూపాన్ని, ఆరామాలను నిర్మించారు.
Excavations have located the site of this historic sacrificial ceremony. Om